హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏంటక్కో చూస్తాను వంట చేస్తుంది మీ అమ్మ చేత అనుకుంటున్నావా? అబ్బే ఏం లేదండి, ఊరెళ్ళొచ్చాం కదా, ఊరెళ్ళొచ్చాను. అటు బండి మీద కూర్చున్నపాటికి అటు ఇటు తిరిగేసరికి కాలు వాచిపోయిందనమాట. అందరూ అంటున్నారనమాట, కాలు ఇరిగిందైనా జాయింట్ అవుతుంది కానీ పెనికింది తగ్గదని. అది అలాగే అండి, కొంచెం ఎక్కువ స్ట్రెస్ అయినా కాళ్ళు నడిచినా పెయిన్ వచ్చేస్తుంది అనమాట, వాపెళ్ళి. ఇంకా అందుకని అమ్మ ములగాకు తెచ్చింది, తగ్గుతుంది అని చెప్పారనేసి ములగాకును ఉప్పు కొంచెం సేపు నలిపేసి వేడి చేసి గోరువెచ్చగున్నప్పుడు కాలుకి పెట్టిస్తే తగ్గుతుందంట. అది చూడండి ఎంత వాపు అయితే వచ్చేసిందో. అస్సలు ఎందుకు అలా అయిపోతుందో అర్థం కావట్లేదండి. ఇంకేమన్నా మీకేమైనా తెలిస్తే చెప్పండి. ఇప్పటికీ అలాగే ఉందండి పెయిన్. ఇంకా అలా ఎన్నిసార్లు పెట్టినా కానీ అదైతే తగ్గలేదు. నిదానంగా తగ్గుతుంది అంటున్నారు, మరి అది ఎప్పటికైతే తగ్గిద్దో తెలియదు. ఇంకా నైట్ అయితే అలా అత్తయ్య కాడి నుంచి వచ్చినాక కాలుకైతే ఆ ములగాకు పెట్టిందండి. ఆ నెక్స్ట్ డే పెట్టిందనమాట. ఇంకా అది ఎంత పెట్టినా చేసినా కానీ అది సెట్ అయ్యేటట్టు ఏం కనిపించట్లేదు. అన్నీ యూజ్ చేసినా కానీ మెడిసిన్ ఏమైతే ఏమి ఉండదంటండి దానికి. మరి ఏం చేస్తే తగ్గుతుందో. కొంచెం ఎక్కువ నడిచినా, కొంచెం దూరం నడిచినా ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాను అనమాట. ఇంకా దానికైతే రెస్ట్ అంటున్నారు. లేడీస్కి రెస్ట్ ఏముంటుందండి, ఎక్కడికి వెళ్ళినా మన బాధలు తప్పవు అనమాట. కొంచెం పుట్టింటికి వస్తేనే సుఖపడతాం అట్లా. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయిందండి. కడుతుంటే మా ఊళ్ళో వాళ్ళ మమ్మీని ఏదో చేసేస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు అనమాట. ఇంకా అడుగుతున్నాడు, మమ్మీ ఇంకా నొప్పి వస్తుందని బాబు అయితే. ఇంక ఇదైతే ఆ రోజు నెక్స్ట్ డే అండి. మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఈవినింగ్ 4 అలా అవుతుందన్నమాట. ఇంకా అమ్మ అయితే పనికి వెళ్ళిపోయిందండి. ఇంక తప్పదు కదా, పనికి వెళ్ళిందంటే పాపం వచ్చేసరికి ఓపిక అది ఉండదని నేనైతే చిన్నగా పని చేసుకుంటున్నాను. షింక్ ఉంది కానీ చెప్పాను కదా, కాలు అది కూర్చొని ఇవ్వట్లేదండి ఎక్కువసేపు. నుంచొని ఇవ్వట్లేదు అనమాట. కూర్చొని ఎంత పని అయినా చేసుకోగలుగుతున్నాను కానీ ఎక్కువసేపు నుంచొని ఇవ్వట్లేదు. అది కొంచెం బరువు మనుషులం కదా, కాలు మీద బరువు పడేసరికి ఇంకా కాలు నొప్పి వస్తుంది అనమాట. అందుకనేసి కూర్చొని తోకుంటున్నాను. గిన్నెలు అవి తోదాము, కొన్నే వండిలండి, కాకపోతే కొంచెం సాయం అయింది కదా అమ్మకి అనేసి ఇంకా గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట. అమ్మ వాళ్ళ వీడియో అయితే హౌస్ అసలు పూర్తిగా తీయలేదండి. 1 month ఉన్నాను కానీ ఏం యూజ్ లేదనమాట, ఏం వీడియోస్ తీయలేదు. ఉన్న చిన్న చిన్న క్లిప్స్ అయితే మీకు పెడతానండి. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అమ్మ వాళ్ళది వీడియో అయితే పెడతాను, హోమ్ టూర్ అయితే. మేము పుట్టి పెరిగింది కొన్ని జ్ఞాపకాలు అవి ఉంటాయి కదా, తీపి జ్ఞాపకాలన్నీ ఈసారి అయితే ఖచ్చితంగా పెడతానండి. అది ఇక్కడైతే గిన్నెలు తోమేస్తున్నాను. ఇప్పటికీ ఎంత నీట్గా ఉన్నా మా అమ్మకైతే అస్సలు నచ్చదండి గిన్నెలు. రుద్ది పామి కడగాలన్నమాట. ఆమెకు అస్సలు సాటిస్ఫాక్షన్ అవ్వదు. మీ అమ్మ వాళ్ళు ఎలా ఉంటారండి, కొంచెం మీరు చేస్తే అని సాటిస్ఫాక్షన్ కదా. మేము ఎంత చేసినా మా అమ్మకైతే అస్సలు నచ్చదు. రుద్ది చేసిద్ది అనమాట. కొంచెం తెల్లగా వచ్చినా మళ్ళీ కడిగిచ్చిద్ది ఆ గిన్నె. అందుకని అంత జాగ్రత్తగా తవ్వుతున్నాను అనమాట. అసలు ఒప్పుకోదు. ఇంట్లో కడుగుతున్నావా లేదా అని కదివిద్ది అనమాట. ఇంకా అందుకే అంటే ఆమె సాటిస్ఫాక్షన్ చేయాలి కదా, చేసిన పని కొంచెమన్నా నీట్గా చేయాలని అందుకే అంతసేపు రుద్ది చదువుతున్నాను. ఇలాగే మీ అమ్మ వాళ్ళు కూడా ఇలాగే ఉంటారండి. అంటే పిల్లలు చేసిన పనులు తొందరగా ఇష్టపడరు కదా. మనం ఎంత తల్లినైనా వాళ్ళ కింద పిల్లలమే కదా, ఎంత చేసినా నచ్చదు అనమాట. ఇంకా తోమని అన్నీ లోపలే తీసుకెళ్ళి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఉదయానికి ఇడ్లీ పోసామండి మార్నింగ్కి, అందుకనేసి అవి కూడా కూర్చొని కడిగేసుకుంటున్నాను. ఎంతైనా కొంచెం పల్లెటూరు వాతావరణమేనండి. చక్కగా నీట్గా ఉంటుంది అనమాట, బయట కూర్చొని చేసుకోవచ్చు. మనం ఇంట్లో షింకుల్లో తోముకొని చిరాకు వస్తుంది. నాకైతే చిరాకు వస్తుందండి, ఇలా కూర్చొని తోముకోవటమే ఇష్టము. ఇంకా అక్కడే స్క్రబ్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. తలనొప్పి వచ్చేసింది నాకు, ఆ నీళ్ళు రావట్లేదు. ఇంకో చోట ట్యాప్ ఉంది కానీ అక్కడి నుంచి మోసి రావాలి, కాలు ఇబ్బంది అవుద్దామని ఆలోచిస్తున్నాను. ఇటు సైడ్ ట్యాప్ ఉందండి, మామూలు ట్యాంక్ వాటర్ వచ్చేది, ఇదేం మోటార్ నీళ్ళు వస్తాయి అనమాట.
ఇంతకు ముందు ఉండేది కదండి వాటర్ ప్రాబ్లం కానీ పవర్ ప్రాబ్లం కానీ ఏ సమ్మర్ అయినా సరే వాటర్ వచ్చాయి. ఈ మధ్య ఎందుకో మరి వాటర్ స్లో అయిపోయినాయి. పవర్ పోదండి, 24 అవర్స్ పవర్ ఉంటుంది అమ్మ వాళ్ళకి. ఈ మధ్య అది కూడా లేదు, సెకండ్ సాటర్డే పవర్ తీసేస్తున్నాడు అనమాట. ఇంకా దాన్ని బతిలాడుకుంటూ కూర్చుంటున్నాను, రామ్మ రామ్మ అనేసి. అదేం రావట్లేదు. ఇంకా మళ్ళీ మోసుకొచ్చి అలాగే కడిగానండి. అంటే కాలు ఏమన్నా మళ్ళీ బరువు ఎత్తితే ఏమన్నా నొప్పి చేసిద్ది ఏమన్నా అనేసి అందుకే దాన్నే పట్టుకొని బతిమలాడుతున్నాను. అదేమో రాను రాను అంటుంది ఎంత బతిమలాడినా. ఇంకా అది తొక్కపప్పు కడగటానికి అంటే మీరేమంటారు, మినప్పప్పుని తొక్కపప్పు అంటామండి మేమైతే. అంటే గుడ్లు అయితేనే మినప్పులు అంటాం, వీటిని తొక్కపప్పు అంటాం అన్నమాట, మినుముల్ని. అమ్మకన్నా నేనే చాలా స్పీడ్గా గడుగుతానండి. నాకు ఎందుకు అలవాటు ఇవే యూజ్ చేస్తాను. అమ్మ వాళ్ళు ఎక్కువ మినపగుళ్ళే వాడతారు. ఇంక ఇక్కడైతే నేను తీసుకున్నాను, అవే పట్టుకెళ్ళాను అనమాట. ఇంకా అది ఎక్కువ త్వరగా క్లీన్ చేసేస్తాను, ఎక్కువసేపు పట్టదు నాకైతే. అంటే ఎక్కువగా చెప్పాను కదా, అసలు ఎక్కువ తీసేనండి, కొంత మోతాదు ఉంచుతాను తొక్కని. అదే హెల్త్కి మంచిది కదా, వేస్టేజ్ బయటికి నెట్టేస్తాం, అలా చేస్తాం అనమాట ఫుడ్ మీద మనం ఎప్పుడు. ఎందుకంటే వేస్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడతాం, మంచిది ఇష్టపడం కదా. ఇంకా అలా ఇంకా అవి కూడా కడిగేసి పక్కన పెట్టేశానండి. మా వాళ్ళు ఆ ఫోన్ని కదిలిచ్చేస్తున్నారనమాట. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని కడిగేస్తున్నాను. చిరాకుగా ఉంది. మా బుడ్డది చూశారు కదా, ఉదయం ముగ్గేస్తే అదంతా గీతలు గీసేసిందండి. నాకు అలా చాప్లీస్ అంతా లోపలికి దొక్కెళ్ళిపోతున్నారనమాట. ఇంకా అందుకనేసి మొత్తం తీసేసి కడిగేస్తున్నాను. ఒకసారి కడిగేసి నీట్గా ఉంటుంది కదా అనేసి. అదేంటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సైకిల్ ఎక్కడది అనుకుంటున్నారా? అక్క వాళ్ళది కూడా ఇక్కడేనండి, దగ్గరలోనే ఇల్లు. ఇంకా వాళ్ళ పిల్లలు ఇవి ఉంటాయి కదా, వాళ్ళు వేసుకొచ్చాడు అనమాట. ఆ సైకిల్ దొక్కుతున్నాడు. ఆ సైకిల్ ఉండబట్టి కొంచెం నన్ను ఇసుకలేదండి, లేకపోతే ఇంకా ఇసుకిద్దును. ఆ చాప్లీస్లు అవన్నీ గీతలు గీసేసిందండి. మా బుడ్డది ఉండే చోటు ఉండదు అనమాట. ఇంక అక్కడికి వెళ్తే దానికి పండుగేనండి. ఇంట్లో ఉంచుతాం కదా, ఇక్కడికి రాగానే ఫ్రీ బర్డ్స్ అనమాట. అలా లేపాల్సి వచ్చిందని అక్కడ, అందుకే లేపలేదండి. ఇంక మొత్తం అయితే శుభ్రం క్లీన్ చేసేసుకుంటున్నాను. నాకు ఓసిడి ఉందండి, అసలు ఎంత ఇసుక కనిపిస్తే అంత చీపురు పట్టుకొని తిరుగుతాను, వెనకాల చీపురు ఊడుస్తూనే ఉంటానండి. చిన్న బూజు కనిపించిన అది వెంటనే దులిపేసేయాలి. నాకు దుమ్ము అసలు ఎందుకో చూడలేనమాట. ఇప్పుడు అది ఊడిస్తే పోద్ది, నాకు అలా కాదు, కడిగేయాలన్నమాట. పిల్లలు కూడా తొక్కేశారు, అందుకనేసి మళ్ళీ కడిగేస్తున్నాను అనమాట. ఓసిడి ఉండే వాళ్ళకి పెద్ద తలనొప్పి అండి. అది ఎవరి ఇల్లు అయినా కానీ వీళ్ళు ఎందుకు ఊడ్చుకోలేదు అన్నట్టుగా అయిపోతాం అనమాట. నాకుండా బుద్ధి కూడా అదేనమాట. ఎంతసేపు ఖాళీ కూర్చుంటాం, ఎంత పుట్టింటికి వెళ్ళినా. ఇంకా అందుకనేసి చిన్నవి చేస్తున్నాను. ఇంకా కడిగేసినాక బట్టలు అయితే అటు సైడ్ ఉండేయండి, ఉతికిన బట్టలు అవి తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. బట్టలు కూడా తీసుకొచ్చి మడతేస్తే ఇంక పని ఉండదు. ఇంకా వంటలు వరకే అమ్మే చేసిద్దండి. ఇంకక్కడ మనమే వండుకొని అక్కడ ఏం వండుకుంటామండి వంటలు. అందుకనేసి అవి అయితే అమ్మకు అప్పు చెప్పేశాను. ఓన్లీ క్లీనింగ్ వరకు, అది కూడా నేను చేయగలిగినంతవరకే చేయమందలండి. పాప మామ పనికి వెళ్ళొచ్చి ఏం చేస్తుందని నాకు అదొక బాధ అనమాట. ఈ వయసుకు కూడా కష్టపడుతున్నారంటే ఇంకా గ్రేటు. మనం ఆ జనరేషన్కి వచ్చేప్పటికి ఎలా అయిపోతామో అదొక భయము. మా అమ్మ మా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసి 4 పురుగులు కూడా వేసింది. మా అమ్మ వయసుకి వచ్చేప్పటికి మేము ఎలా అయిపోతాము. ఇప్పటికే చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నాము. అప్పుడు ఫుడ్లు వేరు, ఇప్పుడు ఫుడ్లు వేరు కదా. ఎలా అయినా సరే ఇంకంతా దేవుడి మీద భారమేనమాట. మన జనరేషన్ అంతా ఏమైపోతారో. అప్పుడు చేసిన పనులు ఇప్పుడు చేయాలంటే చేయలేము. ఇంకా అది ఇక్కడైతే బట్టలు అయితే మడతేస్తున్నానండి.
బట్టలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఈలోపు బట్టలు మడతేస్తుండగా అమ్మ అయితే వచ్చేసిందండి. ఇంకా మా వాళ్ళకైతే సంతోషమేనమాట. ఎందుకంటే ఉదయం నుంచి చూడరు కదా, ఒకేసారి చూసేపటికి అప్పటికే బుడ్డ తెలిపోయిందండి. మా నాన్న తీసుకురావడానికి వెళ్తే మా నాన్న వెనకాల పడి, ఇంకా వీడైతే వెళ్ళాలన్నమాట. కొంచెం పెద్ద బాబు కదా, ఎంపడు పడాలని తెలియదు అనమాట. ఇంక బుడ్డదైతే వెళ్ళిపోయింది తీసుకురావడానికి. ఇంక ఈలోపు అమ్మ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇంకా అమ్మ వస్తే కొంచెం టీ పెట్టి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా తర్వాత అయితే ఏం షూట్ చేయలేదండి, తీసుకొచ్చేసిందంట. దాని సంతోషం చూడండి, ఎక్కిరిస్తుంది అనమాట. ఇంకా మా అమ్మ సంతోషానికి అవధలే లేవండి, కడిగాను చేశాను అనేసి. ఇంకా అది మన గ్రామ ప్రజల చేత జరుపుకోబడును. జై పోలేరమ్మ, ఇంకా ఇక్కడ ఏంటంటే అమ్మవారు గ్రామ దేవత అయిన పోలేరమ్మ తల్లికి ఉత్సవాలు సంబరాలు చేస్తున్నారనమాట. అవి నైటే చెప్పాలంటండి ఊరి మీద. అందుకనేసి నైట్ బయలుదేరాం. కాలు బాగోకపోయినా సరే వెళ్ళానమాట. ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారే కదా అందరిని కలుసుకునేది. ఊరంతా తిరిగి అలా చెప్తారండి. ఇంక ఇక్కడైతే అక్కడ బాబు డ్యాన్స్ వేసేది, వేపించేది వచ్చేసి మా అన్నయ్య అండి. మా ఇద్దరు 2 months గ్యాప్ ఉందనమాట. వాడేమో అక్క అంటాడు, నేనేమో అన్నయ్య అంటాను. ఇంకా అది మామయ్య కదా, అంటే పెద్దమ్మల కొడుకు అనమాట వాడు. ఇంకా అక్కల బాబు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. చాలా గ్రాండ్గా జరిగిందండి. ముందు వీడియోలో ఇంకా మీకు బాగా చూపిస్తాను ఎలా ఉందండి ఈ వీడియో. ఇంకా ఇంతేనండి ఈ వీడియో ఈ రోజుకైతే. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన టైంని నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి, బాయ్.